ధర్మస్థల ప్రచారం మాత్రం నెలల తరబడి సాగింది. దాదాపు 2-3 నెలల నుంచి. ఇంకేముంది, హిందువుల గుళ్ళన్నీ ఇట్లాగే ఉంటాయి, అక్కడ చూడండి పాతేశారట, ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి హత్యలు చేసి పాతారట, ఇదంట వాళ్ళ సంస్కృతి అంటూ చిత్ర విచిత్ర ప్రచారాలు చేసినటువంటి వాళ్ళందరూ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. అంటే మీడియా, సోషల్ మీడియాలో పదే పదే వాగుతూ ఉంటేనే ఫోకస్ అవుతుంది తప్పించి సైలెంట్ అయిపోతే పక్కకి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ తెలివితేటలు. అంటే అదొక మానసిక రోగుల్లాగా మారాలన్నమాట. వాళ్ళు మానసిక రోగంలాగా భావిస్తూ ఉండాలి. పద్దాక అది అబద్ధమైనా సరే పదే అదే కూత కోస్తూనే ఉండాలన్నమాట. అట్లా కూశారు. ఇప్పుడు అసలు నిజం తెలియగానే మాట్లాడడం మానేస్తారు. అప్పుడు అవతలోడు మాట్లాడ్డు కదా, అక్కడ వాడిని ఎవడో ఒకడిని అరెస్ట్ చేశారు, అయిపోయింది. ఇంతవరకు ఆ కేసు ఏందనేది తేల్చరు. ఎవడు దాని వెనకాల కుట్రకారకుడు అది మాత్రం తేల్చాలనుకోవట్లేదు కర్ణాటక ప్రభుత్వం. తేలిస్తే ఎస్డిపిఐ పిఎఫ్ఐ ఎవడం లోపలేయాలి. కాంగ్రెస్కి మొన్న ఓట్లేసింది వాళ్ళే. అది అసలు లాజిక్.